ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు కూడా 1000కి పైగా విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ప్రయాణికులకు కలుగుతోన్న అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్. డిసెంబర్ 10 నుంచి 15వ తేదీల మధ్య కాలంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇండిగో విమానయాన సంస్థ దాదాపు 2300 జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపిస్తోంది. కొన్ని రోజులుగా వందల సంఖ్యలో విమాన సర్వీసులు క్యాన్సిల్ కాగా ఈ రోజు ఆ సంఖ్య 1000కి పైగా దాటినట్లు అంచనా వేశారు. సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, స్కెడ్యూల్ మార్పులు, అప్డేట్ చేసిన సిబ్బంది రోస్టరింగ్ నియమాల అమలు లాంటి అంశాలు ఈ సంక్షోభానికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. All the flights are suspended as of now. So if you want to reschedule for further days, we can reschedule. But the thing is, we are not having any commitment for the flight. It will be operating on. You change any Bangalore, any... Sir, if I will change to any particular flight, so there should be availability. All the flights are suspended. All the flights. You decide. If you want to do the cancellation with full refund, I will initiate the full refund for your flight. Not Yes. And right now, it is reflecting on time, but let it be like this only. Let it be the payment like this only. We will wait for a while because we don't have any confirmation for the flight that will be operating or not. గత 2 రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ప్యాసింజర్స్కి ఎదురవుతున్నటువంటి సమస్యలకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి థరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకొని మన ప్యాసింజర్స్ యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది. ఏదైతే కొత్త గైడ్ లైన్స్ ఎఫ్టీడీఎల్కి సంబంధించి నవంబర్ 1 నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిలేస్ కానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం. దానికి సంబంధించి నార్మల్సీని ఇమీడియట్గా తీసుకొని రావడానికి మినిస్ట్రీలో అందరి స్టేక్ హోల్డర్స్తో మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకొని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, డీజీసీఏ, ఏఐ, బీక్యాస్ ఇలా ఏ అయితే సంస్థలు ఏవియేషన్కి సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమీడియట్గా మన ఏ ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. సంక్షోభ నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అలాగే ఎఫ్డీటీఎల్ నిబంధనల్ని డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. డీజీసీఏ ఇచ్చిన ఎఫ్డీటీఎల్ ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నామని తెలియజేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితులని వీలైనంత త్వరగా చక్కదిద్దుతామని, 3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ఇండిగో హామీ ఇచ్చింది. అలాగే రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇక ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసింది. ఇండిగో విమానాల రద్దు వేళ ప్రయాణికుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ బి రాజేష్, అదనపు డీసీపీ కె పూర్ణచంద్రరావు, ఏసీపీ వి శ్రీకాంత్ గౌడ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఇండిగో విమానాల రద్దు, విమాన కార్యకలాపాల్లో వచ్చిన అంతరాయాలపై అధికారులు ఇండిగో రీజనల్ మేనేజర్తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. సమస్యను అత్యవసర ప్రాధాన్యతతో పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే సాధారణ సేవలు పునరుద్ధరించనున్నామని రీజనల్ మేనేజర్ డీసీపీకి వివరించారు. అనంతరం డీసీపీ సిబ్బందితో కలిసి ఇండిగో చెకింగ్ కౌంటర్లు, డిపార్చర్ జోన్, బోర్డింగ్ గేట్లు, బస్ గేట్లను పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలు, సిబ్బంది నియామకాలను సమీక్షించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
మనం చూడొచ్చు దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులు పడికాపులు కాస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. బెంగళూరు, కోల్కతా, ముంబై, శ్రీనగర్, ఇండోర్, అహ్మదాబాద్ ఎయిర్పోర్టుల్లో పరిస్థితులు మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అక్కడ ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ లో టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్ లో పడిగాపులు కాస్తున్నారు. రీస్కెడ్యూల్ చేస్తామని ఒకవైపు ఇండిగో సంస్థ కూడా ప్రకటించింది. అయితే వసతి ఏర్పాట్లు కూడా లేవు అంటూ కూడా కొన్ని చోట్ల ప్రయాణికులు చెప్పిన దృశ్యాన్ని మనం చూసాం. ఎయిర్పోర్ట్స్ లో అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్స్ లో ఇండిగో టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరూ కూడా అవస్థలు పడుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, గత 4 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ లో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు అవుతుండడంతో ఆ ప్రయాణికులంతా ఏం చేయాలనో పాలుపోక ఎయిర్పోర్ట్ లోనే వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన చొరవ తీసుకొని ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ పరిస్థితికి కారకులు ఎవరో గుర్తించి వారిని శిక్షించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే పైలట్ల విధుల్లో మార్పు, ప్రధానంగా ఈ సిబ్బందికి సంబంధించిన మార్పు వల్లే ఈ సమస్య తలెత్తిందనేది కూడా కొంత ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇటు పైలట్ల పైన ఒత్తిడి తగ్గించే దిశగా ఈ యొక్క నూతన నియమాలను తీసుకురావడం జరిగింది. అయితే నిన్న డీజీసీఏ ఆ నియమాలను నిలిపివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపడుతూ కేంద్ర ప్రభుత్వం అది యథావిధిగా కొనసాగాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప ఇటు సవరణ చేయడం వల్ల పైలట్ల పైన తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాంతో వాళ్ళ పని భారం పెరిగిన తర్వాత వాళ్ళు మానసికంగా ఒత్తిడి గురవుతారు. కాబట్టి ఆ చర్యలను రద్దు చేయాలంటూ కూడా వెంబడే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఏదైతే ఇండిగో వ్యవహారానికి సంబంధించి ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఒక ప్రైవేట్ పిల్ దాఖలు అవ్వడం జరిగింది. ఇటు ఆ పిల్ కు సంబంధించి కూడా సుమోటోగా ఈ కేసును రిజిస్ట్రేషన్ చేసుకుని విచారణ జరపాలంటూ కూడా ఆ పిల్లో కోరడం జరిగింది. ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రయాణికుల సౌకర్యాలను ఇది రాజ్యాంగ ఉల్లంఘనని అంటూ కూడా ఆ పిల్లో పేర్కోవడం జరిగింది. మరి సుప్రీంకోర్టు వరకు కూడా ఇండిగో వ్యవహారం రావడంతో మరి ఏం జరగబోతుంది, ఇటు ఇండిగో ముందుగానే ఏదైతే డీజీసీఏ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అవలంబించలేదు, నూతన సిబ్బందిని ఎందుకు నియమించుకోలేదు అన్న దానిపైన కూడా మరి ఇండిగో ఎటువంటి సమాధానం చెప్తుందన్న దానిపైన కూడా కొంత వేచి చూడాలి. అయితే దేశవ్యాప్తంగా కూడా చిన్న నగరాలకు కూడా ఇండిగో ఫ్లైట్స్ అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు ఎక్కువ శాతం ఇండిగో వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇండిగో ఫ్లైట్స్ ని తరచుగా బుక్ చేసుకుని చిన్న చిన్న నగరాలకు, ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా మిగతా నగరాలకు కూడా ఇండిగో తన సేవలను విస్తరించడంతో అంటే రోజుకు 2000కు పైగా విమాన సర్వీసులను నడుపుతున్న ఇండిగో మరి ఆ స్థాయిలో సిబ్బందిని ఎందుకు నియమించుకోలేదన్నదే ప్రస్తుతం ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. నవంబర్ నెలలోనే 1232 సర్వీసులను తాము రద్దు చేసినట్టుగా కూడా ఇండిగో ప్రకటించడం జరిగింది. మరి గత 4 రోజులుగా వరుసగా విమానాలంతా కూడా రద్దు అవుతుండడము, అదేవిధంగా ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు. వారు వెళ్లాల్సిన విమానం ఎప్పుడు బయలుదేరుతుందో తెలియని అయోమయ స్థితిలో ఎయిర్పోర్ట్ లోనే ఉంటున్న పరిస్థితి ఉంది. అంటే గోపి, ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అవ్వడానికి, అంటే ప్యాసింజర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, ఎమర్జెన్సీ క్లాసిఫికేషన్ కి కానీ ఏమైనా చర్యలు చేపడుతున్నారా? అసలు కమ్యూనికేషన్ ఎలా ఉంది ప్యాసింజర్స్ తోని? రైట్, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించి ఏదైనా ఎయిర్పోర్ట్ లో ఏదైనా ఇబ్బందులు తలెత్తే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కి కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే దాన్ని అడ్రస్ చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇండిగో కౌంటర్స్ వద్ద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సిబ్బంది కూడా ఒకే విషయం చెప్తున్నారు, మాకు ఎటువంటి క్లారిటీ లేదు, విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపైన కూడా ఇంకా షెడ్యూల్ కాలేదు, ఆల్టర్నేట్ రూట్స్ ఏదైనా ఉంటే మేము వెతుకుతున్నాం అనేది మాత్రమే చెప్తూ ఉన్నారు తప్ప ప్రయాణికులకు ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వట్లేదు అనేది కూడా ప్రయాణికులు ఇండిగో కౌంటర్ల వద్ద కూడా కొంత వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా కొంత సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండిగో విమానాలలో ఎవరైతే ప్రయాణం చేయడానికి ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కావాల్సిన వసతి కావచ్చు, రీఫ్రెష్మెంట్ కావచ్చు, లేదా వాళ్ళకు చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు
తలెత్తకుండా వాళ్ళకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం అన్ని ఎయిర్పోర్ట్స్ లో ఇండిగో యాజమాన్యాన్ని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇండిగో ఇటువంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కొంటుంది. 4 రోజులుగా కూడా ఇండిగో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే CEO క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. మరి పరిస్థితి చక్కదిద్దుతుందా 2-3 రోజులు అయితే పరిస్థితి సర్దుమణుతుందని మాత్రం ఇండిగో యాజమాన్యం చెప్తుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్. Hyderabad your flight for tomorrow, right? But the thing is, we don't have any availability for tomorrow. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ దేశవ్యాప్తంగా 1000కి పైగా ఇండిగో విమానాలు రద్దయినట్లు సమాచారం. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 26 ఫ్లైట్స్ రద్దు చేశారు అధికారులు. అంతేకాకుండా శంషాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్లైన్స్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో 4వ రోజు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఇప్పటికే ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. అటు ప్రయాణికులకు ఇండిగో సైతం క్షమాపణలు చెప్పింది. అయితే డిసెంబర్ 15వ తేదీ నాటికి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.